బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలో ఎండలు మండిపోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో గరిష్టంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేశారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలో ఎండలు మండిపోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో గరిష్టంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేశారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణం నెలకొని ఉంది. ఒక పక్క ఏదైతే పగలంతా కూడా విపరీతమైనటువంటి ఎండలు, వేడితో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే సాయంత్రం అయ్యేసరికి ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతూ ఇక్కడ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోతుంది. ఈదురుగాలికి ఉద్యానవన పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 2-3 రోజులు కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు తాకాయి. ఇక 2-3 రోజులు పూర్తిగా కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. ఈసారి కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఈ సీజన్ లో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సీజన్ లో కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా ఏదైతే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు కూడా ఏలూరు, ఎన్టీఆర్, అదేవిధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ 2-3 రోజులు కనుక వాతావరణ పరిస్థితులు చూస్తే మార్కాపురం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఒక పక్క దగ్గర ఏదైతే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 104 మండలాల్లో వడగాలులతో కూడినటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం కల్లా పిడుగులతో, ఉడుములతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ రోజు అధికారులు చెప్తూ ఉన్నారు.
అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రికార్డు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దానికి తగిన విధంగానే అది ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసేటువంటి అవకాశం ఉంది. ఆకస్మికంగా ఉరుములతో కూడినటువంటి వర్షం పడేటువంటి సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడొద్దని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా పొలాల్లో పనిచేసే రైతులు, పశువులు కాపర్లు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆకాశం మేఘావృతమై ఉరుములు విధించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. ఏదైతే వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా అధికారులు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం విభిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా మండు టెండలు కాస్తే సాయంత్రానికి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. సడన్ గా ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.